హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లలిత టారో ఛానల్. ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరందరూ సంతోషంగా ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి ఆరోగ్యంగా, ఆర్థికంగా మీరు ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి మేము ఎప్పుడు కోరుకుంటామండి. అలానే అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. సో ఈరోజు స్మాల్ రీడింగ్ అండి. ఈ స్మాల్ రీడింగ్లో మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం. సమాధానం అడుగుతూ ఉన్నామండి. ఎందుకు మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ రావట్లేదు? ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా రిజల్ట్ అనేది రావట్లేదు. ఫలితం అనేది ఉండట్లేదు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటామండి. మన ఎంతో అమౌంట్ పెట్టి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదు ఎంతో అమౌంట్ పెట్టి ఇంకేదైనా కొన్ని ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేయడం, ఇలా చాలా చేస్తూ ఉంటాం. బట్ మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాదు. ఎందుకు రావట్లేదు రిజల్ట్ అనేది? ఇది కామన్ ప్రాబ్లం అండి, చాలామందికి ఉండేటువంటి ప్రాబ్లం. మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాదు. దానివల్ల ఏంటంటే మనం ఆర్థికంగా ఇబ్బంది పడతామండి, ఆరోగ్యంగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎందుకు రావట్లేదు అని చెప్పి మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుతూ ఉన్నామండి. 3 కార్డ్స్ తీద్దాం. పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సమాధానం వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, ఇందులోంచి 3 కార్డ్స్ తీద్దామండి. కార్డ్ నెంబర్ 1, కార్డ్ నెంబర్ 2 అండ్ కార్డ్ నెంబర్ 3. ఈ 3 కార్డ్స్లో మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానం ఇచ్చిందో చూద్దాం. ఓకే, ఫస్ట్ అండి కార్డ్ నెంబర్ 1. ఫస్ట్ వన్ అండి, కాంపిటీషన్. మనం ఏదైతే అనుకున్నామో దానికి రిలేటెడ్గా పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది. కాంపిటీషన్ అండి, హెవీ కాంపిటీషన్. ఈ ఉండేటువంటి పోటీ తత్వంలో, పోటీ మార్కెట్లో మనం ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా సరే ఆ కాంపిటీషన్ వల్ల కొంత మనం వెనకబడిపోతూ ఉన్నాం. దీనికి ఒక సొల్యూషన్ అండి, అప్డేట్ అవటం. ఎప్పుడైతే మనం అప్డేటెడ్గా లేమో ఆటోమేటిక్గా ఈ కాంపిటీషన్లో మనం వెనకబడిపోతూ ఉంటామండి. కాంపిటీషన్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ సెకండ్ కార్డ్, నమ్మకం. బిలీఫ్ అండి, లవ్ ఆర్ బిలీఫ్. నమ్మకం. మనం ఎప్పుడైతే ఈ నమ్మకం అనేది ఉంటుందో, మనం బ్లైండ్గా నమ్మేస్తామో, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం అనుకున్నటువంటి రిజల్ట్ అనేది రాకపోవచ్చు. బిజినెస్లో కొంత లాస్ అనేది రావచ్చు. ఓవర్ బిలీఫ్ కూడా, అంటే మనం అతిగా నమ్మటం కూడా కొంతవరకు మనకి నెగిటివ్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. అండ్ నెక్స్ట్ పవర్ ఆఫ్ యూనివర్స్ మీకు సొల్యూషన్ ఇస్తూ ఉంది. ప్రశాంతంగా ఉండండి, ఆలోచించండి. కాంపిటీషన్ ఎలా ఉందో ప్లాన్స్ తయారు చేసుకోండి, ప్రీ ప్లాన్డ్గా ఉండండి. మీకు ఒక మంచి గిఫ్ట్ అనేది మీకు రెడీగా ఉంది. మీరు డల్ అవ్వద్దు. హానెస్ట్గా ఉండండి, నిజాయితీగా ఉండండి. మీరు ఈ కాంపిటీషన్లో ముందుకెళ్ళండి, పోటీ పడండి, హార్డ్ వర్క్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇలా ఉన్నారో సక్సెస్ మీదే. థ్యాంక్ యూ.